హరిని కీర్తించని నోరు ఎలా కీర్తించాలంటే నోరు నవ్వంగా వాడు అలా కీర్తించలేకపోతే వాడు ఎందుకు పుట్టాడంటే వాళ్ళ అమ్మని బాధపడ్డాని పుట్టాడంట వాడు. అదే క్షమయు దయయు ఈ రెండు లేకపోతే, క్షమాగుణము దయాగుణం ఈ రెండు లేకపోతే కేవలం వాడు తల్లుల కడుపు చేయటంట వాడు. అందుకని మనం కీర్తనలు వినాలి, వాటిని పిల్లలకి వినిపించాలి, వాళ్ళ చేత అనిపించాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అన్నమయ్య యొక్క భావన, ఆయన వేదన మనకి పట్టాలి. లేకపోతే ఈ కొండల్లో అన్నమయ్య ఎంత ఫీల్ అవుతాడో ఇవన్నీ తిరిగాడు అన్నమయ్య, వచ్చి పాడాడు గరుడాద్రి వేదాద్రి కలిమిపే, గరుడాద్రి వేదాద్రి కలిమిపే, సిరులొసగి చూడరో చింతామణిపే, గరుడాద్రి వేదాద్రి కలిమిపే. అలా మనం ఈ ప్రకృతిలో ఆ ప్రకృతి మాతను చూడాలి. లక్ష్మీ అష్టోత్తరంలో మొట్టమొదటి పదం ఏమిటమ్మా? కదా మరి కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? మయా దక్షేణ ప్రకృతి సూయతేన చరాచరం. ఈ ప్రకృతి అంతా నా అధీనంలో నడుస్తుంది. కాబట్టి మనం చదవాలి, మనం వినాలి. అంతటా సర్వే సర్వత్రా కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు దిశల దశల. స్ట్రైట్ వెళ్ళొచ్చు నాన్న, పోను నాన్న. వెళ్ళిపోతే అక్కడ దింపేస్తే మీకు ఎలాగ అయిపోయింది కింద దర్శనం. ప్రహ్లాద వరదుడు కదా. అందుకని దేవుణ్ణి చూడడం అనేది మంచి లక్షణమే, కానీ దేవుణ్ణి అనుభవించాలి. ఆ ఫీల్ ఆయన మనని చూడడానికి వచ్చే అంతగా మనం అన్నమయ్య అది కూడా చెప్తాడమ్మా. అతన్ని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలి పలుగడల పారాడవలసే, ఎంత కాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఏమైంది? దారి వచ్చాడా? దారి ఉందా? వెనక నుంచి వెళ్దామా? అలా వెనక డోర్స్, వెనక గుమ్మాలు ఉంటాయిగా. ఇవన్నీ పాత భవనాలు, పాత కట్టడాలు ఉండేవి. అవన్నీ ఎవరికో పోయేకాలం వచ్చి అదంతా కూల్చేశారు. ఇప్పుడు ఏవో కడుతున్నారు, ఇసుక సిమెంటు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? ఇలా పెత్తనాలు తప్ప. నువ్వు కట్టించగలవా? నువ్వు మండపాలు కట్టించగలవా? నువ్వు దేవాలయాలు కట్టించగలవా? కూల్చేయగలవు, నీకున్న గొప్పతనం. అప్పుడు ఎప్పుడో మొఘళ్ళు పాషండులు వచ్చి కూల్చేశారు. ఇప్పుడు నీ పేరు సుబ్బారావు రాంబాబు, నువ్వు కూడా కూల్చేస్తున్నావు. ఎందుకు? నువ్వు ఏ పార్టీ అయితే ఎవరికి కావాలి, నీ క్యాస్ట్ ఎవడైతే కావాలి. పర్లేదు, అక్కడికి వెళ్తే చాలునా. వెనకనే ఆ ద్వారం నుంచి వెళ్ళిపోతాం నాన్న. లక్ష్మీ నరసింహ గోవిందా, అహోబల నవనారసింహ గోవిందా.